ఇది బీజేపీ వాళ్ళ మీద, బీజేపీ ఆర్ఎస్ఎస్ ఓకే దేశద్రోహుల మీద తప్పకుండా రాజద్రోహం ఓకే కేసులు ఎన్నైనా పెట్టాలి. ఓకే ఏమంటారు, సెడిషన్ యాక్ట్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులోనేమో రాజద్రోహం అంటారు. సో ఎందుకు అంటే ఇది దయచేసి ఈ చట్టం గురించి తెలుసుకోవాలి. ఎట్లయితే మొన్న సినిమా తీసేయండి కదా, కోర్టు సినిమా తీసి ఒక చట్టంలో ఉన్న ఏది అండర్ ఏజ్ వాళ్ళతో అది అబ్యూజ్ అనేది, సో దాని గురించి ఎట్లయితే ఆ చట్టం గురించి అంత అవగాహన కల్పించే ప్రయత్నం చేసిండు ఆ డైరెక్టర్ గారు డ్రామాటిక్ లో, సినిమా స్టైల్లో. సో సిమిలర్లీ ఈ రాజద్రోహం కేసు గురించి చట్టం గురించి తెలుసుకోవాలి. ఎందుకు చెప్తున్నా అంటే దాని పూర్వోత్తరాలు ఎందుకు తెలుసుకోవాలంటే దీన్ని చాలా చాలా అబ్యూజ్ చేస్తున్నారు. పాత గవర్నమెంట్లలో కూడా అబ్యూజ్ జరిగింది, కానీ అప్పటికంటే ఎక్కువ ఈ బీజేపీ వచ్చినాక ఘోరంగా అబ్యూజ్ చేస్తున్నారు. ఆ చట్టాన్ని దుర్వినియోగం చేసి ఎవరు ప్రభుత్వంలో ఉన్నటువంటి దోపిడీని అన్యాయాలని, హింసని ఎవరు ప్రశ్నించినా, అది జర్నలిస్టులైనా, సామాజిక కార్యకర్తలైనా, సోషల్ యాక్టివిస్టులైనా, లేకపోతే ప్రతిపక్షాలైనా, లేకపోతే ఇంకెవరైనా సరే, ఒక ఇండిపెండెంట్ వ్యక్తులైనా, సామాన్యులైనా, వాళ్ళ మీద రాజద్రోహం కేసులు వేసి వాళ్ళని అకారణంగా ఎందుకంటే ఇది ఆ చట్టం ఎట్లా ఉంది అంటే ఇట్స్ ఏ నాన్ బెయిలబుల్ అఫెన్స్ కింద, అంటే బెయిల్ దొరకకుండా అట్లాంటి చట్టం చేసి అది విచారణకు రాదు, బెయిల్ దొరకదు. అంటే అకారణంగా నువ్వు కన్విక్టెడ్ అయినాక, ఇప్పుడు సాధారణంగా ఏంటంటే కోర్టులో ట్రయల్ అయిపోయి జడ్జి ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత, అంటే కేసు వేసిన వాళ్ళు అట్లనే అక్యూజ్డ్ అండ్ ద పిటిషనర్ ఇరు వాదనలు. కొన్ని కేసులలో ఏంటంటే పోలీసు కేసు ఫైల్ చేశారు అనుకో, అప్పుడు ప్రాసిక్యూటర్ అంటారు వాళ్ళని. అంటే ఒక ఇండివిజువల్ వ్యక్తి కాకుండా ప్రభుత్వం తరఫున వాళ్ళు ప్రాసిక్యూటర్. సో ఎవరు వేసినా సరే విచారణకు వచ్చి దోషులకు శిక్షలు విచారణలో జడ్జి తీర్పు ఇచ్చి ఓకే ఆ తీర్పు ప్రకారం శిక్ష వేసినప్పుడు అందులో కూడా న్యాయం దొరకలేదు అనిపిస్తే పై కోర్టులకు అప్పీల్ చేసుకుని లాస్ట్ సుప్రీంకోర్టు దాకా పోయి సుప్రీంకోర్టు కూడా మనం నేరం చేసినామని ఇది వర్డిక్ట్ తీర్పిస్తే అప్పుడు పడేది శిక్ష. కానీ ఇప్పుడే సాధారణంగా ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇది విచారణకు రాకుండా చేస్తున్నారు ఆ కోర్టులో. అది ఎందుకు, దానికి ఆ చట్టం కూడా మార్చాలి. ఏది ఒక టైం బౌండ్ పెట్టాలి. ఏ కేసు అయినా వేసిన తర్వాత ఇట్ షుడ్ నాట్ గో మోర్ దాన్ 2 years 3 years, మాక్సిమం 3 years కంటే ఎక్కువ ఏ కేసు విచారణ రాకుండా ఉండకూడదు. అట్లాంటి చట్టం కూడా తేవాలి. ఎందుకంటే దాన్ని లొసుగా వాడుకొని అమాయకులని శిక్షిస్తున్నారు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా 30 ఏళ్ళ తర్వాత వాడు నిర్దోషాన్ని తీర్పు వస్తే 20 ఏళ్ళు వాడు జైలు శిక్ష అనుభవించింది అడిగిపోతుంది తప్పుడు కేసు పెట్టి. సో కాబట్టి ఇది అదొక చట్టం మార్చాలి. ఓకే ఏ కేసు అయినా మాక్సిమం 2 years లోపల విచారణ అయిపోవాలి, ఎట్లాంటి కేసు అయినా. ఇదొక చట్టంలో కంపల్సరీ మార్పు తేవాలి. యాక్ట్ పేరు నాకు తెలియదు. అదొక చట్టంలో ఒక రాజ్యాంగంలో ఏమైనా లొసుకుంటే అది తీసేయాలి. ఎనీ కేస్ షుడ్ నాట్ గో బియాండ్ 2 years ద ట్రయల్. ఓకే విచారణ అదొకటి. ఇది రాజద్రోహం, సెడిషన్ యాక్ట్ అని ఇంగ్లీష్లో అంటారు. రాజద్రోహం ఎవరు వీళ్ళ యొక్క దోపిడీని, అన్యాయాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద రాజద్రోహం కేసు పెట్టేసి అది నాన్ బెయిలబుల్ అఫెన్స్ కింద అది చేసి అది లేదు చట్టంలో అట్లా రాసిర్రు. చేసి వాళ్ళని విచారణకు రాకుండా చేసి ఎన్నేళ్ళైనా నిరవధికంగా జైల్లో ఉంచుతున్నారు. దానికి ఫైన్ ఉంది, జైలు శిక్ష ఉంది, లైఫ్ ఇంప్రిజన్మెంట్, జీవిత ఖైదు ఉంది. అంటే జైల్లోనే చచ్చిపోతాడు. లేదు అంటే 3 years అంటే వేగ్గా ఉన్నాయి పనిష్మెంట్లు. అంటే అర్థమైంది, దే కెన్ అబ్యూస్. విచారణ రాకుండా వేయచ్చు, విచారణకు వచ్చి కూడా వాడి తీర్పు జీవిత ఖైదు అని వేయచ్చు. అంటే ఒకరి జీవితాన్ని కేవలం అలా మరి ఏమైనా తప్పు చేసిండా, ఎవరైనా చంపిండా, పొడిచిండా అంటే మరి దానికి వేరే చట్టాలు ఉన్నాయి. మర్డర్ చేస్తే వాటికి వేరే ఉన్నాయి ఐపీసీ. ఇది కేవలం మాట్లాడినందుకు ఓకే, లేకపోతే ఇది అంటే హింసను ప్రోత్సహించే విధంగా ఉంటే, లేకపోతే ఇట్లాంటివి అని చెప్తున్నారు. ఓకే అంటే ఎవరిని సంపద పొడిస్తే కాదు ఇది. ఓన్లీ ఇప్పుడు న్యూస్లో ఏదైనా మాట్లాడితే, సోషల్ మీడియాలో ఏదైనా షేర్ చేస్తే, లేకపోతే మనం ముచ్చట చెప్తే వీటికి కూడా శిక్షలు అంట. అంటే నా భావ స్వేచ్ఛను తీసేస్తున్నావు. ఆర్టికల్ 19 ఏం చెప్తుంది? ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ చెప్తుంది. నా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ తీసేస్తా అంటున్నావు.
నేనేమంటున్నా, ఎవరికైనా ఏ దేశం వాళ్ళకైనా ఏ ప్రపంచాన్ని అందరికి చెప్తున్నా, నేను చెప్పింది నచ్చలేదు అనుకో ముచ్చట, నువ్వు దానికి కౌంటర్గా చెప్పు, నీకు కూడా అవకాశం ఉంది కదా. కానీ నా స్వేచ్ఛను తీసేసే హక్కు లేదు అంటున్నా, అర్థమైందా? కానీ డిజార్డర్ క్రియేట్ చేస్తే, లేకపోతే యొక్క వైలెన్స్ ని యొక్క ప్రోత్సహిస్తే అని చెప్పి రాసిర్రు అందులో. దానికి డెఫినేషనే లేదు. ప్రభుత్వం యొక్క లోపాలు ఎత్తి చూపెడితే ఎక్కడ వైలెన్స్ ఎందుకు అవుతుంది? నేను చెప్పింది తప్పు అయితే యూ ఆల్సో హ్యావ్ ఆపర్చునిటీ టు టెల్ దట్ ఈస్ టెల్లింగ్ రాంగ్. ఎవరు చెప్తుంది నిజమో తప్పు అని ప్రజలు నిర్ణయిస్తారు. కానీ అకారణంగా ప్రతిపక్ష నేతలని, స్టూడెంట్ నాయకులని, జర్నలిస్టులని, సామాజిక కార్యకర్తలని, సమాజాన్ని ప్రేమించే వాళ్ళని, అనేక మందిని ఈ బీజేపీ వచ్చినాక సిబిఐని, ఈడీని, ఈ సెడిషన్ యాక్ట్ని, ఈ రాజద్రోహాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. దయచేసి ఆలోచించండి.